హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. రిలేటివ్స్కి ఒక ఫెస్టివల్ ఉండింటే అందరినీ ఇన్వైట్ చేశారు. మమ్మల్ని అమ్మ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. అది మా చెల్లి వాళ్ళే ఇన్వైట్ చేసింది. సో అందరం కలిసి సడన్గా ఫిక్స్ చేసుకున్నాము. ఉదయాన్నే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి ఇంకా వచ్చేస్తాం కదా, టిఫిన్ కూడా ఏం చేసుకోం కాబట్టి బయట తినేద్దాం అనుకున్నాము. వెళ్ళే దారిలోనే ఇది శ్రీశైలం రోడ్లో ఉందన్నమాట, రాఘవేంద్ర హోటల్. చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడే టిఫిన్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ కింద ఆ టయానికి ఇక్కడికి వస్తే కింద ఇక్కడే చేస్తామన్నమాట. ఇంకా మా నాన్న టిఫిన్ వద్దు అని అంటున్నాడు. ఎందుకు నాన్న అంటే, వాళ్ళిద్దరు చూడు తినరు, సగం మిగిలిస్తారు, అది నేనే తింటాను, ఇంకా మళ్ళీ వేస్ట్ ఎందుకు అని అంటున్నాడు. అందుకే నవ్వుకుంటున్నాము. నిజంగా మా పిల్లలు తినరు. టిఫిన్ పెట్టిస్తే చెరొక ప్లేట్ తీసుకుంటారు, కానీ ఆ టిఫిన్ కంప్లీట్గా తినరనమాట. మా పాప అయితే ఇంకా దారుణము. తను ఇలా హోటల్కి వెళ్ళినప్పుడు ఏం టిఫిన్ ఆర్డర్ చేస్తారో కమెంట్ చేయండి. మా బాబు మాత్రం ఎప్పుడు పూరి తప్ప ఇంకా వేరేది ఆర్డర్ చేయడు. పాప మాత్రం వడ ఆర్డర్ చేస్తుంది. నేను మాత్రం ఆల్వేస్ ఇడ్లీ అనమాట. ఇంకా తను తీసుకున్న వడలో సగం కూడా తిందు. ఇప్పుడు త్రీ వడలు ఇస్తే మాత్రం తను ఒకటే తినేసిద్ది, ఆ రెండు మిగిలిచ్చేసిద్ది. అలాంటి టైప్ అనమాట. అందుకని మా నాన్న నేను తినేస్తానులే అని అంటాడు. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ప్లేట్ ఎందుకు అని అన్నారు. టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా చాలా దూరం ఉంది. మా ఊరికి 6 hours పడుతుంది అనమాట, హైదరాబాద్ నుంచి. సో అందరం ఇంకా తినేసి నిదానంగా వెళ్ళిపోయాము. ఇంతకీ ఖాళీ కడుపుతో వెళ్ళినప్పుడు, ఉదయాన్నే మార్నింగ్ ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువగా వామిటింగ్ వచ్చేస్తుంటుంది కదా, అందుకే కంపల్సరీ ఏదో ఒకటి టిఫినో కొద్దిగా ఫ్రూట్సో తీసుకొని ట్రావెల్ చేయడం మంచిది. నాకైతే ఎప్పుడు అలానే అనిపిస్తుంది. ఖాళీ కడుపు ఉన్నప్పుడల్లా వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఎంటర్ అవుతాము అనగా అక్కడ కాసేపు ఆగాము. చాలాసేపు అయింది కదా జర్నీ చేసి, కాసేపు ఇక్కడ ఆగుదాము అనేసి పక్కన కారు ఆపుకొని అందరం ఒక సరదాగా కాసేపు డోర్లన్నీ ఓపెన్ చేసి కూర్చున్నాం అనమాట. చాలా విసుగు వచ్చేసింది అంతసేపు ట్రావెల్ చేసేసరికి. ఇంకా అంతలేకే ఊరు వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోయాము ఊర్లోకి. ఈ ఊర్లోకి లోపలికి తీసుకెళ్ళడానికి కూడా సందు లేదు. అంత ఫుల్ ఆఫ్ చుట్టాలతో నిండిపోయింది ఆ ఊరంతా. ఊరు మొత్తం జరుపుకుంటారు. అంటే అన్ని ఊర్ల నుంచి వచ్చి ఒక కమ్యూనిటీ ఇక్కడ 5 days వరకు కొలుపులు జరుపుకుంటారు అమ్మవారికి. సో చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. అందుకని ఏ ఇంట్లో చూసినా చుట్టాలకు కుదవే ఉండదు, అంతమంది ఫుల్ ఉంటారనమాట. ఆరి పొడవునా ఎవరు చూసినా పలకరిస్తున్నారు. ఒకళ్ళేమో తెలుస్తారు, ఒకళ్ళేమో అర్థం కాదు, ఎప్పుడో చూసుంటాము, గుర్తు కూడా రాదు. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మేము వచ్చేసి మా పుల్లతాత వాళ్ళ ఇంట్లోకి వచ్చాము. ఈమె మా పుల్లతాతయ్య వాళ్ళ ఆవిడ. ఆమె పేరు తెలియదు కానీ నేను ఆమెకు పేరు పెట్టాను, పుల్లవ్వ అని పెట్టాను అనమాట. తాత పేరు పుల్లతాత, ఆమెకేమో పుల్లవ్వ అని పెట్టాను. అసలు చాలా కామెడీ, చాలా ఫన్నీగా, చాలా క్లోజ్గా మాట్లాడిద్ది అనమాట. ఇంకా కాసేపు వాళ్ళందరినీ కూడా పలకరించేసి ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నాం అనమాట. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ, ఎటు సైడ్ ఏమున్నాయో అసలు అర్థం కావట్లేదు. అంతా ఫుల్ చుట్టాలతో నిండిపోయారు కదా. బజార్లో కూడా కాలు పెట్టడానికి కూడా సందు లేదు, అంతమంది జనాలు ఉన్నారు ఆ ఊరు మొత్తం. ఇంతకీ మమ్మల్ని ఇన్వైట్ చేసిన మా బాబాయ్ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు ఎక్కడున్నారో మాకైతే అడ్రస్ తెలియలేదు. అంతలోకే మా మామయ్య వచ్చాడనమాట. మా నాన్న వాళ్ళ మేనమామ వచ్చాడు. నేను కూడా మామ అని పిలుస్తాను. మా మామ వచ్చి, నాకు తెలుసు, నేను చూపిస్తాను రాండి అని తీసుకెళ్తున్నాను అనమాట. వెళ్ళే కొద్దీ దారిలో ఎవరొకరు కనపడతారా, వాళ్ళని పలకరిస్తూ ఆయనని మేము మిస్ చేసుకున్నాము. హోర్డింగ్స్ కూడా పెట్టించారు చూసారో కొలుపులని. ఇంకా అది అంతా చూసుకుంటూ ఫస్ట్ టైం నేను మా పిల్లలు పెళ్ళైన తర్వాత అటెండ్ అవ్వడం అనమాట. నేను పెళ్ళైన తర్వాత చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, గుర్తులేదు. ఊరు కూడా చాలా చేంజ్ అయింది. ఎక్కడ ఇల్లులు ఏంటో అసలు అర్థమే కావట్లేదు. ఆ వీధులు అదంతా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. అప్పుడే అన్నిటికీ సిద్ధం చేస్తున్నారు పూజకు కూడా. సో పలకరించుకుంటూ అందరినీ వెళ్తున్నాను. మా నాన్న అయితే చాలా సరదాగా గడిపాడు ఆ రోజు మాత్రం. వాళ్ళ బంధువులందరినీ కలిశాడు కదా. ఇక్కడ చూపిస్తున్నారా, మా పిన్ని అమ్మ వాళ్ళ తోడికోడలు ఇద్దరు చాలా క్లోజ్. మాటల్లోనే మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. మా పిన్ని వీడియో తీస్తుంటే నవ్వుతుంది. ఏం చేస్తున్నావురా అంటే, తీస్తున్నాను పిన్ని, మీరు ఇన్వైట్ చేశారు కదా, మిమ్మల్ని పెట్టాలి కదా యూట్యూబ్లో అని పెడుతున్నాను, అందుకే నవ్వుతుంది కామెడీగా. ఇంకా అంతలేకే నేను అటు ఇటు ఇంకా పలకరిస్తున్నాను. అంతలేకే మా ఫ్రెండ్ వచ్చేసింది. అంటే ఫ్రెండ్ కాదు, మా నాన్న వాళ్ళ మేనమామ కూతురు. నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, నాకన్నా చిన్నది. మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట చిన్నప్పటి నుంచి. సో తను అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళు అంత కాంటాక్ట్లో ఉండరు కదా. సో అలా అని మేము కూడా ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూసుకున్నట్టు ఫీల్ అయిపోతుంటాం. మేము ఎప్పుడు 2 yearsకైనా 1 yearకైనా కలుస్తూనే ఉంటాము, కానీ అప్పుడు చిన్నప్పుడు ఉన్నంత బాండింగ్ ఉండదు కదా. ఎదురుగా కూర్చున్నది మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, కింద ఉన్నది బాబు, వాళ్ళ బాబు అనమాట. ఒక పాప ఒక బాబు అమ్మాయికి. ఇంకా అంతలోకి మమ్మల్ని వదిలేసి మా నాన్న పిల్లల్ని తిప్పుకొని వస్తానని తీసుకెళ్ళాడు. నాకేమో భయం వేస్తుంది, ఊరంతా జనాలు కదా, వీళ్ళకి అసలే కొత్త, ఎక్కడ ఏంటి అని తెలియదు కదా, జాగ్రత్త నాన్న, వాళ్ళను వదిలిపెట్టొద్దు ఎక్కడ అని చెప్పాను. మా చెల్లి వాళ్ళ బాబు ఈ ఫోటోలో ఉన్నది చూసారా, ఎంత క్యూట్గా. వాడిని వీడియో తీద్దామంటే వాడు కదలకుండా ఉన్నాడు కదా, అందుకే పిక్చర్ తీసి పెట్టాను. తర్వాత
తర్వాత మమ్మల్ని ఫోన్ చేసి పిలిపించి మా నాన్న వాళ్ళ బంధువులందరూ ఒకసాట గ్యాదర్ అయ్యారనమాట. సో మా బంధువులందరినీ చూపిస్తానరా, నీకు పరిచయం చేపిస్తానరా అని తీసుకెళ్ళి మొత్తాన్ని వీడియో తీయమన్నాడు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరినీ వీడియో తీశాను. అక్కడ సెంటర్లో కూర్చున్న ఒక పెద్ద ఆవిడ మా జేజ వాళ్ళ పిన్ని అనమాట. మా నాయనమ్మ వాళ్ళ పిన్ని, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ అల్లుళ్ళు, వీళ్ళంతా అనమాట ఫ్యామిలీ, మా నాన్న తరపు వాళ్ళు అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, ఈవిడ ఫేస్ అయితే నాకు గుర్తుంది, బట్ ఇప్పుడు ఎవరు ఏంటి అనేది నేను మర్చిపోయాను. సో అలా అందరినీ తీయమంటే దగ్గరికి పెట్టి వీడియో తీస్తున్నాను కదా. ఈమె వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, నాకు అత్త అవుతుంది. నేను కామెడీగా చేస్తున్నాను ఆమెతోటి సరదాగా. ఆమె కూడా నాతోటి కామెడీ చేస్తుంది. మీ బంధువులందరినీ వీడియో అంటే నేను నిన్నే తీస్తాను అత్త అని కిందికి పైకి తీస్తున్నాను అనమాట. ఈయన వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న, మా నాన్న వాళ్ళ మేనమామే. సో ఆయన వచ్చేసి మా ఇద్దరిని ఫోటో తీయని ఇంకొక పెద్దనాన్న కూడా అడిగితే మేము వాళ్ళిద్దరిని తీస్తున్నాను వీడియో. మేము సభకు నమస్కారం అన్నట్టు పెడుతున్నారు, ఇద్దరు కామెడీ చేస్తున్నారు. మా నాన్న ఫేస్ చూడాలి, ఆ రోజు వెలిగిపోతుందనమాట. వాళ్ళ బంధువులందరినీ చూసి వాళ్ళ పరిచయం చేసుకుని వాళ్ళు ఈ రిలేటివ్స్ అవుతారు, ఈ విధంగా మనకు ఇలా అవుతారు అని చెప్తూ ఉన్నాడు అనమాట. చాలా సరదాగా గడిచిపోయింది. నేను కంపల్సరీ ఇయర్లీ ఒక్కసారన్నా వెళ్తే ఇలా అందరినీ పరిచయం చేసుకోవచ్చు కదా అని అనిపించింది. ఇక్కడ బయట చెక్స్ అంటే టీ షర్ట్ వేసుకొని పక్కన మా వారు, పక్కన వచ్చేసి మా బాబాయ్, మా నాన్న వాళ్ళ తమ్ముడు మాట్లాడుతున్నాడు కదా. మా బాబాయ్ వచ్చేసి ఎవరైనా దొరికారంటే చాలు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. అదే కామెడీగా నేను మా చిల్లి అనుకుంటున్నాం, దొరికారు ఈరోజు వీళ్ళు మాట్లాడుకోవడానికి అని. ఇలా సరదాగా గడిచిపోయింది అనమాట. ఎలా వెళ్ళామో అలా వచ్చేసాం, అలా వెళ్ళామో అని అనిపించింది. అంత సరదాగా గడిచిపోయింది. అవకాశం ఉంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. అంత బాగా అనిపించింది. ఇలా తర్వాత అయిపోయిన తర్వాత ఊరికి వెళ్ళిపోయాము.